నమస్కారం భక్తులారా. ఈ సృష్టిలో మనిషిని రక్షించేది చేతులు కాదు, దేవుని కరుణ. కష్టాలు ఎంత పెద్దగా ఉన్నా, పరీక్షలు ఎంత భారంగా ఉన్నా, మన మీద కల్లుంచిన దైవశక్తి ఒక్క క్షణం కూడా మనల్ని విడిచిపెట్టదు. ఎప్పుడైనా మనం విరిగి పడిపోయినప్పుడు, దిక్కులు కనిపించకుండా జీవితం భారంగా అనిపించినప్పుడు, మన మనసు, మన ప్రాణం, మన శక్తికి కొత్త జీవం పోసే దేవుడు మహామృత్యుంజయేశ్వర స్వామి. ఆయన పేరు మనం ఒకసారి హృదయపూర్వకంగా జపిస్తే జీవనంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి, వ్యాధులు బలహీనంగా మారిపోతాయి, దుస్థితి దూరమై శుభఫలితాలు ప్రారంభమవుతాయి, భయం నశించి ధైర్యం నిండుతుంది. ఈరోజు కుంభరాశివారికి ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా కొత్త శుభారంభం ప్రారంభమవుతోంది. మీ జీవితంలో అదృష్టం, ఆరోగ్యం, సంపద, కుటుంబ శాంతి, విజయం అన్నీ కలగాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోను ప్రారంభిద్దాం. మహామృత్యుంజయేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నవారు కింద కామెంట్లో ఒక్కసారి భక్తితో రాయండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఈ మంత్రం కామెంట్ చేసే ప్రతి భక్తునికి మహామృత్యుంజయేశ్వరుని దివ్య కరుణ ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అయితే ఆలస్యం లేకుండా కుంభరాశివారి రాబోయే రోజుల శుభ ఫలితాల్లోకి ప్రవేశిద్దాం. కుంభరాశిపత అనుభవాలను చెప్పాలంటే మనసులో ఎన్నో భావాలు ఉప్పొంగుటాయి. గత కొన్ని నెలలుగా గ్రహాల స్థితి కుంభరాశివారిని పరీక్షించేదానిగా నిలిచింది. ప్రయత్నాలు ఉన్నా ఫలితాలు ఆలస్యమవడం, కృషి చేసినా గుర్తింపు రాకపోవడం, మనసు పెట్టిన పనులు చివరి నిమిషంలో ఆలస్యమవడం, ఈ అన్నీ కుంభరాశివారికి నిరుత్సాహాన్ని కలిగించాయి. కుటుంబంలో మాటలు, అభిప్రాయాలు తారుమారు కావడం వల్ల సంబంధాలలో విభేదాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. భావోద్వేగంగా బలంగా ఉన్నా లోపల తట్టుకునే ఒత్తిడి పెరిగిన సమయమిది. ఆర్థికపరంగా వచ్చిన ధనం నిలవకపోవడం, ఆలోచించిన ప్రణాళికలు అడుగు ముందుకు వేసినంత కాలంలో వెనక్కి లాగినట్లు అనిపించడం జరిగింది. ఆరోగ్యపరంగా కూడా మనసులో ఉన్న టెన్షన్ శరీరానికి ప్రభావం చూపిన సమయం. ఎందుకు నాకే ఇలా అనే ప్రశ్నలు అనేకసార్లు మనసులో ఉబికాయి. కానీ కుంభరాశివారు ఓడిపోరు. ఎంత కష్టాలు వచ్చినా మనసు బలంగా నిలబెట్టుకునే ధైర్యం, పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే మేధస్సు ఈ రాశివారికి సహజం. ఈ రాశివారికి వచ్చిన కష్టాలు శిక్ష కాదు, వృద్ధి కోసం జరిగిన మొదటి దశ మాత్రమే. గత అనుభవాలు రాసిన ప్రతి బాధ, ప్రతి విఫలం, ప్రతి కన్నీరు ఇప్పటి మార్పులకు పునాది. జీవితం గుర్తుచేసింది, నీ విలువ నీకు తెలుసు, త్వరలో అందరికీ తెలుస్తుంది. ఈ మార్పు ఇప్పుడు ప్రారంభమవుతోంది. కుంభరాశి యొక్క అధిపతి గ్రహమైన శనిదేవుడు జీవితాన్ని నిబంధనలతో తీర్చిదిద్దే గురువు. శని కోపంతో ఉన్న గ్రహం కాదు, నిజాయితీని, క్రమశిక్షణను, సహనాన్ని పరీక్షించి తరువాత వరాలు ఇచ్చే శక్తివంతమైన గ్రహం. కుంభరాశివారికి శని ఇచ్చే వరం ఒక్కటే, కష్టపడిన వాళ్లని ఎన్నడూ ఖాళీగా విడిచిపెట్టడు. ఎవరు చతురతతో షార్ట్కట్ దారి చూసినా కుంభరాశివారు కష్టంతోనే సాధించే మార్గాన్నే ఎంచుకుంటారు. ఇదే వారి మహిమ, ఇదే వారి ప్రత్యేకత. శని ప్రభావం వారిని లోపలగా పటిష్టంగా తయారుచేస్తుంది. మాటలో నిష్పక్షపాతిత్వం, పనిలో ఏకాగ్రత, నిర్ణయాల్లో స్థిరత్వం, ప్రతి చిన్న విషయాన్ని గమనించే పరిశీలన, ఇవన్నీ శని ద్వారా పొందిన వరాలు. శని ఉన్నత స్థాయికి తక్కువ మందినే తీసుకెళ్తాడు, కాని తీసుకెళ్లిన వారిని శిఖరాగ్రాన నిలిపిస్తాడు. అందుకే కుంభరాశివారు ఎదగడానికే పుట్టినవారు. శని ప్రభావం వల్ల విజయం ఆలస్యంగా వచ్చినా ఒకసారి వచ్చిన విజయాన్ని ఎవరూ తీసుకోలేరు. శనిదేవుడు కుంభరాశివారికి ఇచ్చే ముఖ్య సందేశం: సహనమే ఆయుధం, నిజాయితీయే బలం, కష్టం ఎప్పుడూ వృధా కాదు. అందుకే ఈ రాశివారికి జీవితంలో సంపూర్ణ శుభఫలితాలు ప్రాప్తి కావాలంటే దేవునిపై విశ్వాసం, తమపై నమ్మకం, నిర్వహించే పనిలో పట్టుదల, ఇవి విడవరాని శక్తులు. గత అనుభవాలు ఈరోజు మీపై ఒత్తిడిని పెంచినట్లున్నా శని ఆశీర్వాదం వల్ల రాబోయే రోజులు మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫలితాలను అందించే సమయం. జీవిత ప్రయాణం ఇప్పుడు కొత్త వేదికపై అడుగుపెట్టబోతోంది. 2025 నవంబర్ 23 నుండి 26 వరకు గ్రహాల చలనం కుంభరాశివారికి చాలా ప్రభావవంతమైన దశను సృష్టిస్తోంది. చంద్రుడు ఈ కాలంలో మీ లాభస్థానం, ధైర్యస్థానం మరియు శుభదృష్టి స్థానాల మీద ప్రయాణించడం అత్యంత సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఆదివారం నుండి సోమవారం వరకు మీరు చాలా రోజుల తర్వాత మొదటిసారి అంతరంగంలో ఒక శాంతి, నమ్మకం, ధైర్యం కలుగుతున్నదని అనుభవిస్తారు. గురువు అనుకూలంగా నిలవడం వల్ల మనసులో ఉన్న పెద్ద భారాలు నెమ్మదిగా తొలగిపోతాయి. ఏదైనా పని ప్రారంభించాలనే భావం మాత్రమే కాదు, ప్రారంభిస్తే విజయం వస్తుందనే నమ్మకం కూడా పెరుగుతుంది. శుక్రుడి దృష్టి కుటుంబం, ప్రేమ, ఆర్థిక స్థితిపై వెలుగు నింపుతుంది. గతంలో చేసిన తప్పుల్ని గుర్తుచేస్తూ
బాధపెట్టే పరిస్థితులు ఇప్పుడు మీకు బలంగా నిలబడే ఉపాయమవుతాయి. ఈసారి తప్పులేకుండా ముందుకు వెళ్ళాలి అనే సానుకూలత మీలో కలుగుతుంది. ఆదివారం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోమవారం నిర్ణయాలు బలపడతాయి. మంగళవారం మీరు ఎదురుచూసిన శుభవార్త రావచ్చు. బుధవారం కుటుంబం మరియు మనసు మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. ఈ 4 రోజుల గ్రహస్థితులు కేవలం శుభం మాత్రమే కాదు, ఆత్మశుద్ధి, ఆత్మవిశ్వాసం, ఆత్మవికాసం కలిపిన దశ. జీవితంలో ఎదగడానికి ఇది ఒక ప్రత్యేక ఖగోళిక అవకాశం. మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ మార్గంలో మీరు ఒంటరిగా లేరు. విశ్వం మీకు అనుకూలంగా పనిచేస్తున్న సమయం ఇది. కుటుంబ సంబంధాలలో ఇటీవలి కాలంలో వచ్చిన విరామాలు మరియు భావోద్వేగ దూరం ఇప్పుడు సర్దుమణిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కొన్ని మాటల్లో అపార్థం, కొన్ని నిర్ణయాల్లో అభిప్రాయభేదం, కొన్ని సందర్భాల్లో గర్వం, ఇవన్నీ భావాల మధ్య గోడలా నిలిచాయి. ఈ కాలంలో కుటుంబ సభ్యుల మనసులు నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. ఎంతో కాలంగా మాట్లాడాలని ఉన్నా మాటలు బయటకు రాలేకపోయిన పరిస్థితులు ఇప్పుడు సాఫీగా మాట్లాడుకునే అవకాశమిస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి మరియు సోదరులతో ఉన్న సంబంధాలు శుభదిశలో మార్పు పడతాయి. మీ మనసు ఎవరో అర్థం చేసుకోవాలని ఎంత కోరుకుంటుందో అంతే ప్రేమతో ఎవరో మీకు చేరువవుతారు. కుటుంబంలో చిన్న చిన్న అంటరాని బాధలు మీలో ఉన్నాయనే భావన ఈ దశలో తగ్గిపోతుంది. అయితే ఈ మార్పు నెమ్మదిగా, సంయమనంతో జరుగుతుంది, బలవంతంగా కాదు. ప్రేమతో చెప్పిన ఒక్క మాట అనేక అపార్థాలను కరిగించగలదు. కుటుంబానికి సమయం ఇవ్వడం, ఆప్యాయతతో మాట్లాడడం, తగినప్పుడు తగినపాటుగా వినడం, ఇవే నిజమైన పరిష్కారాలు. ఈ 4 రోజులలో మీ హృదయం ప్రేమను ఇవ్వాలని అనుకుంటే కుటుంబం ప్రేమను తిరిగి ఇస్తుంది. మీరు ఇంతకాలం కోరుకున్నది గొప్ప కల కాదు, ఒక సాధారణమైనది. అదే ఇప్పుడు నెరవేరబోతోంది. ఈ దశలో కుటుంబ ఆశీర్వాదం, ప్రేమ, ఐక్యత మీ జీవితంలోని మిగతా అన్ని రంగాలకు, ఆరోగ్యం, ఉద్యోగం, ధనం, విజయం అన్నింటికీ బలాన్నిస్తుంది. ఈ మార్పు తాత్కాలికం కాదు. మీరు భావాలను ప్రేమతో పట్టుకున్నంతకాలం ఇది శాశ్వతంగా ఉండే అవకాశం బలంగా ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే కుంభరాశివారు గత కొద్దికాలం నుంచి అనుభవించిన అలసట, నిద్రలేమి, మానసిక ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ శరీరాన్ని గోప్యంగా బలహీనపరిచిన సమయం. బయటకు బలంగా కనిపించిన అంతరంగంలో మాత్రం మనసు భారంగా, ఊపిరి ఆడనంతగా ఒత్తిడి అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. శరీరం కన్నా మనసు అలసట ఎక్కువగా ఉన్న సమయం. ఈ 4 రోజుల గ్రహస్థితిలో అసలు మార్పు ఇక్కడే మొదలవుతుంది. శిరస్సులో దత్తతగా ఉన్న మానసిక ఒత్తిడి మెల్లగా విడుదలవుతుంది. మనసు హాయిగా శ్వాస తీసుకుంటుంది. ఆరోగ్యానికి ప్రధాన శత్రువులు టెన్షన్ మరియు ఆలోచనల కలయిక. ఈ 2 విషయాలు ఇంతకాలం మిమ్మల్ని లోపల్నుంచి బలహీనపరిచాయి. అయితే ఇప్పుడు శరీరం మరియు మనసు రెండింటి మధ్య సమతౌల్యం సృష్టించే సమయం వచ్చింది. చిన్న చిన్న నొప్పులు, వెన్నుబాధలు, జీర్ణకోశ సమస్యలు, రక్తపోటు మార్పులు గతంలో చికాకు కలిగించి ఉండొచ్చు. కాని 23 నుండి 26 మధ్య రోజుల్లో అందులో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. ఉదయం నిద్రలేచినప్పుడు శక్తి ఉన్నట్లుగా అనిపించడం, లోపల ప్రశాంతత ఏర్పడడం మొదలవుతుంది. ఆరోగ్యాన్ని పూర్తిగా కుదుర్చుకోవాలంటే ఈ దశలో శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అదే దేవుడిస్తున్న సంకేతం. ప్రతిరోజూ కనీసం 10 నుండి 15 నిమిషాలు నడక, 2 నిమిషాల లోతైన శ్వాసాభ్యాసం, వెన్నుపై ఒత్తిడి తగ్గించే తేలికైన యోగా ఇవి చేయడం ద్వారా ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. తిన్నదానిపైన కూడా శ్రద్ధ అవసరం. మనసు బిగిసి ఉన్నప్పుడు భోజనం కూడా ఔషధం లాంటిది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ కాలంలో ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీ శరీరం మీతో ఒక అభ్యర్థన చేస్తోంది, కొంచెం నన్ను కూడా చూసుకో అని. మీరు అది వినగలిగితే రాబోయే రోజుల్లో మీ శరీరం మీ కలలకు అడ్డంకి కాకుండా మీ విజయానికి బలం అవుతుంది. ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో కుంభరాశివారు ఇంతకాలం పొందిన మానసిక ఒత్తిడి ఎక్కువగా గుర్తింపు కోసం పోరాటంలోనే జరిగింది. చాలా శ్రమపెట్టినా ఇంకా ఎదగాలని కల, ఇంకా మంచి అందుకోవాలని కోరిక మిమ్మల్ని రోజు ముందు నడిపింది. కాని స్వల్పత కనిపించిన చోట నిరుత్సాహం ఎక్కువయింది. ఈ వారం యొక్క గ్రహచలనంలో అసలు మార్పు ఇక్కడే రూపుదిద్దుకుంటుంది. అనుకున్న అవకాశాలు అకస్మాత్తుగా తెరవబడతాయి. మీ కృషిని ఎవరో ఒకరు గుర్తిస్తారు. ఆదివారం, సోమవారం రోజుల్లో మీ ఆలోచనలు స్పష్టంగా మారి ఏ దారిలో వెళ్ళాలి అనే సందేహానికి సరైన సమాధానం దొరుకుతుంది. మంగళవారం ఒక ముఖ్యమైన సమాచారం, సమావేశం, కాల్, అంగీకారం, ప్రపోజల్, ఒప్పందం లేదా నిర్ణయం నిన్ను సంతోషపడిచే సూచనలు బలంగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల దృష్టి మీపైన పడుతుంది. మీ పని, మీ సామర్థ్యం, మీ నిజాయితీ ఇవి ఎవరికీ కనిపించడం లేదని మీరు భావించిన సమయం ముగుస్తుంది. వ్యాపారస్తులకు చేపట్టిన ప్రాజెక్టులలో వేగవంతమైన పురోగతి, కొత్త కస్టమర్లు, నిలిచిపోయిన చెల్లింపులు వస్తాయి. అయితే ఒత్తిడికిలోనే తొందరపాటు నిర్ణయాలకి దారితీయకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఈ వారంలో పెద్ద విరోధులు, పోటీదారులు కూడా మీ ఎదుగుదల చూసి కొంచెం వెనకడుగు వేస్తారు. కుంభరాశివారి ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నించిన కొన్ని పరిస్థితులు ఇప్పుడు మీ ఎదుగుదలకే పునాది అవుతాయి. ఇదే ఈ దశలో ఉన్న ప్రత్యేకత. వ్యక్తిగత జీవితంతో వృత్తి జీవితం మధ్య సమతౌల్యం పెట్టడమే నిజమైన విజయం. ఈ 4 రోజుల సానుకూల శక్తిని ఉపయోగించుకోవడానికి ధైర్యం, నిర్ణయాల్లో స్పష్టత, మాటల్లో వినయం ఇవే మీకు విజయదారిగా నిలుస్తాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన ఆ ఒక్క పెద్ద అవకాశం
ఇప్పుడు కేవలం దూరంలో లేదు, మీ వైపు నడుస్తూ వస్తున్న సమయం ఇది. డబ్బు విషయంలో కుంభరాశివారు గతంలో అనుభవించిన ఒత్తిడి చిన్నది కాదు. వచ్చిన ధనప్రవాహం నిలవకపోవడం, ఊహించని ఖర్చులు పెరగడం, చేసిందే కరిగిపోయినట్టు అనిపించడం, ఇవి మీరు ఆర్థికంగా స్థిరపడాలనుకున్న పడికట్టు ప్రయాణాన్ని కఠినతరం చేశాయి. నాలో తప్పేముంది అనే ప్రశ్న కూడా ఎన్నిసార్లు మనసులోకి వచ్చింది. నిజమేంటంటే కుంభరాశివారి ధనం సమస్య అదృష్టం లేకపోవడం వల్ల కాదు, బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల. ఈ రాశివారు సంపాదించేది తమకోసం మాత్రమే కాదు, కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం, తమ అభిరుచిని నిలబెట్టుకునేందుకు. అందుకే డబ్బు చేతిలో ఉన్నా మనసు నెమ్మదిగా ఉండదు. ఇప్పుడు గ్రహాల స్థితి ఆ మార్పునే మీవైపు తిప్పుతోంది. నవంబర్ 23-26 మధ్య మీ కృషికి ప్రతిఫలం వస్తూనే ఉంటుంది. గతంలో ఇచ్చిన సాయం తిరిగి రావడం, ఆపేసిన పనులు మళ్లీ తెరుచుకోవడం, అర్హత ఉన్న పెట్టుబడులు ఫలితం చూపడం వంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు కూడా రావచ్చు. అయితే అదే సమయంలో అవసరం లేని ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. ఆకస్మికంగా డబ్బు వచ్చినప్పుడు కొందరు ఉత్సాహంలో ప్రమాదకర పెట్టుబడులు పెట్టాలని అనిపించవచ్చు. కాని కుంభరాశివారికి ఈ సమయంలో అత్యంత మేలైన సూచన డబ్బును నిల్వ చేయడం నేర్చుకోవడం, ఖర్చును నియంత్రించడం, ఆదాయానికి ప్రణాళిక వేయడం, అవసరమైతే ఒక చిన్న మొత్తాన్ని కూడా సేవింగ్స్గా మార్చడం. ఇవి భవిష్యత్తులో మిమ్మల్ని ఆర్థికంగా మరింత బలంగా నిలబరతాయి. డబ్బు మీ జీవితంలో శత్రువుగా కాకుండా బలంగా మారే సమయమిదే. విశ్వం డబ్బు ప్రవాహం తెరుస్తోంది. మీరు చేయవలసిందల్లా దానిని దృఢంగా పట్టుకొని సమర్థంగా ఉపయోగించడం. ఈ 4 రోజులలో ఆర్థిక విషయంలో తీసుకునే తెలివైన నిర్ణయాలు రాబోయే నెలల్లో మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. విద్యార్థుల విషయంలో ఈ కాలం ఎంతో మార్పును తెస్తుంది. కుంభరాశి విద్యార్థులు బుద్ధి, విశ్లేషణ, పరిశోధన, సృజనాత్మకత అనేవి సహజ లక్షణాలుగా కలిగి ఉన్నా గత కొన్ని వారాల్లో కాన్సంట్రేషన్లో తగ్గుదల, ఆత్మవిశ్వాసం లోడింగ్, ఫలితాలపై భయం, ఇతరుల అంచనాలు తీర్చాలి అన్న ఒత్తిడి ఇవన్నీ చదువుపై ప్రభావం చూపాయి. పుస్తకం ముందు కూర్చున్నా మనసు మరెక్కడికో వెళ్ళిపోవడం, ఏదో పెద్దదిని సాధించాలన్న కోరిక ఉన్నా మొదలెట్టడానికి సరైన దిశ కనిపించకపోవడం, ఇది చాలామంది విద్యార్థులలో కనిపించిన పరిస్థితి. ఇప్పుడు గ్రహచరణంలో ముఖ్యమైన మార్పు జరుగుతుంది. దృష్టి కేంద్రీకరణ పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి వస్తుంది. ఆదివారం, సోమవారం రోజుల్లో స్టడీస్ పట్ల తీవ్ర ఆకర్షణ ఉండకపోయినా మంగళవారం నుంచి ఒక పెద్ద ప్రేరణ, స్ఫూర్తి కలుగుతుంది. నాకు సాధ్యం కాదు అన్న భావన మెల్లగా నేను తప్పక సాధిస్తాను అన్న నమ్మకంగా మారుతుంది. ఈ సమయంలో చదువు పట్ల తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును బలపరుస్తాయి. ఒక చిన్న టైం టేబులు, రోజుకు కనీసం ఒక లక్ష్యం, డిస్ట్రాక్షన్స్ని తగ్గించడం, ఇవి చదువులో వేగం తెస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ దశ చాలా శుభం. అర్థం చేసుకునే సామర్థ్యం, గుర్తుంచుకునే శక్తి రెండూ కూడా బలపడతాయి. కళలు, టెక్నాలజీ, మెడిసిన్, లా, మేనేజ్మెంట్, రీసెర్చ్ వంటి రంగాల్లో ఉన్న విద్యార్థులకు అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి. కుటుంబం నుంచి వచ్చే ప్రోత్సాహం చదువుపై మరింత దృష్టి పెట్టడానికి సహాయం చేస్తుంది. కొంతమందికి జీవితంలో మొదటిసారిగా నేను చేసిన కృషికి ఫలితం కనిపిస్తోంది అన్న ఆనందం కలుగుతుంది. ఇది చదువు మాత్రమే కాదు, వ్యక్తిత్వం పెరుగుతున్న దశ. ఈ సమయాన్ని గౌరవించినవారు రాబోయే సంవత్సరాలలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ప్రేమ మరియు దాంపత్య జీవితం ఈ కాలంలో కుంభరాశివారికి ప్రత్యేకమైన భావోద్వేగ మలుపు తీసుకురాబోతోంది. గత నెలల్లో సంబంధాలలో వచ్చిన భావావేశాలు, అపార్థాలు, అంచనాలు నెరవేరకపోవడం, సరైన సమయంలో సరైన మాట చెప్పలేకపోవడం వంటి అంశాలు ప్రేమబంధంలో చిన్న అడ్డంకులను సృష్టించాయి. చాలామంది తమ మనసులో ఉన్న ప్రేమను మాటలలో చెప్పలేక ఆ బాధను నిశ్శబ్దంగా మోసుకున్నారు. కొందరికి ప్రేమ ఉన్నా అహంకారం అడ్డుగా నిలిచింది. కొందరికి ప్రేమను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నా సమయం కలగలేదు. కాని నవంబర్ 23 నుండి 26 మధ్య ప్రేమబంధ్యాల్లో శుభదిశ చూపించే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మనసులో ఉన్న భావాలు బయటకు రావడానికి అవకాశాలు వస్తాయి. మాట్లాడ్డానికి ధైర్యం కలుగుతుంది. ఒకరి మనసు మరొకరిని అర్థం చేసుకునే స్థాయి పెరుగుతుంది. సంబంధం కోసం ఇరువైపులా సమానంగా ప్రయత్నం చెయ్యాలనే వ్యవహారంలో అవగాహన పెరుగుతుంది. ఈ దశ ప్రేమలో ఉన్నవారికి ఆనందం మాత్రమే కాదు, స్థిరత్వం కూడా ఇస్తుంది.
మిస్అండర్స్టాండింగ్ ఉన్న జంటలు మాటల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారు. దీర్ఘకాల బంధం కోరుతున్నవారికి కుటుంబ అనుకూలత లభించే అవకాశం కూడా ఉంది. వివాహ జీవితం ఉన్నవారికి భాగస్వామి సహకారం పెరుగుతుంది. పనిలో ఉన్న ఒత్తిడిని తగ్గించే విధంగా జీవిత భాగస్వామి మానసిక బలం ఇస్తుంది. సంబంధం ఒక ప్రామిస్ కాదు, ఒక వారధి అన్న సత్యం ఈరోజు హృదయానికి పూర్తిగా చేరుతుంది. బంధాలు ప్రేమతో నడుస్తాయి. ప్రేమ అర్థం చేసుకోవడం ద్వారా నిలుస్తుంది. అర్థం చేసుకోవడానికి హృదయం తెరుచుకున్నప్పుడు సంబంధం జీవితం మొత్తం నిలుస్తుంది. ఈ దశ కుంభరాశివారికి ఈ గొప్ప అనుభూతిని అందించబోతోంది. కుంభరాశివారికి మహామృత్యుంజయేశ్వర స్వామి అనేది సాధారణ ఆధ్యాత్మిక శక్తి కాదు, జీవనాన్నే మార్చే దైవ ఆశీర్వాదం. శని అధిపత్యమున్న ఈ రాశికి మహామృత్యుంజయ మంత్రం అత్యంత ప్రభావవంతమని శాస్త్రాలు పేర్కొంటాయి. శని తెచ్చే పరీక్షలు, కర్మలు, అడ్డంకులు, ఆందోళనలు, బాధలు ఇవన్నీ ఆత్మను బలపరిచే ప్రయాణమే అయినా వాటిని అధిగమించడానికి కావాల్సిన దైవశక్తిని మహామృత్యుంజయేశ్వరుడు ప్రసాదిస్తాడు. ఈ రాశివారిలో మాటల్లో కనిపించకుండా హృదయంలో ఉన్న నిశ్శబ్ద బాధ, బాధ్యతల భారము, అలసిపోయిన మనసు ఇవన్నీ స్వామికరుణ ద్వారా నయమవుతాయి. మహామృత్యుంజయ మంత్రం జపించేదే లేదు, హృదయానికి జీవం పోస్తుంది. అడ్డంగా నిలిచిన పరిస్థితులను మార్గాలుగా మారుస్తుంది. మనసులో ఉన్న భయాన్ని నమ్మకంగా మారుస్తుంది. కుంభరాశివారికి ఈ మంత్రం ప్రత్యేకంగా ఎందుకు అవసరమంటే, వారు జీవితం కోసం పోరాడే యోధులు, కాని తమ బాధను బయట చెప్పని యోధులు. ఆ బాధను భరించడమే కాదు, దాటి ముందుకు వెళ్లడం కోసం శక్తి కావాలి. అదే మహామృత్యుంజయేశ్వర స్వామి ప్రసాదించే వరం. ప్రతిరోజూ ఉదయం శాంతంగా కళ్లను మూసుకొని కొన్ని క్షణాలు శ్వాసపై దృష్టిపెట్టి మంత్రాన్ని జపిస్తే, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మంత్రం శరీరం, మనసు, ఆత్మ మూడింటికి తేజస్సునిస్తుంది. జీవితంలోని ప్రతికూల పరిస్థితులు కరుగుతున్నట్లుగా, అదృష్టద్వారాలు తెరుచుకుంటున్నట్లుగా, హృదయంలోని భారం తగ్గి ధైర్యం పెరిగినట్లుగా మీరు అనుభవిస్తారు. ఈ మంత్రం శబ్దం కాదు, శక్తి. విశ్వాసంతో జపించినప్పుడు మహామృత్యుంజయేశ్వర స్వామి నేను నీతో ఉన్నాను అని ఓదార్చే దైవస్పర్శగా ఉంటుంది. విజయాలు, ఆరోగ్యం, ధనం, శాంతి, రక్షణ, ఆధ్యాత్మిక బలం ఇవన్నీ కుంభరాశివారి జీవితంలో స్థిరంగా ఉండాలని కోరుకునే పుణ్యకారక దైవశక్తి ఇదే. ఈ స్వామి ఆశీర్వాదం జీవితాన్ని మార్చాలని ఎవరైనా కోరికతో వింటున్నారు అంటే మీ మనసులో ఒక్క మాట పుట్టాలి, నేను ఒంటరిగా లేను, స్వామి నాతో ఉన్నాడు. ఆ విశ్వాసమున్న చోట అపజయమనే పదం ఉండదు. జీవితంలో మార్పు రావాలంటే మొదట మార్పు అవసరమున్న చోట మనం దృష్టి పెట్టాలి. కుంభరాశివారికి బలహీన స్థానం శ్రమ కాదు, మనసు అలసిపోవడం. మీరు బలమైనవారు, ప్రయత్నించేవారు, కాని మనసులో ఉన్న భావాలు, బాధలు, ఒత్తిడిని ఎవరికీ చెప్పకుండా భరించడం వల్ల అంతరంగం అలసిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే మొదటి పరిష్కారం మనసును శాంతపరుచుకోవడం. ప్రతిరోజూ ఉదయం కళ్లను మూసుకుని 3 నిమిషాల పాటు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, విడవడం ఎంత గొప్ప ఔషధం అనేది అదే రోజు తెలుస్తుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరం బలంగా మారుతుంది, ఆరోగ్యం సరిగా వస్తుంది, నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. తీవ్రమైన ఒత్తిడిని పెట్టే వ్యక్తుల నుండి కొంత దూరం ఉండడం తప్పుకాదు, అదే మీ రక్షణ. నా ఆరోగ్యం నా మొదటి బాధ్యత అని మనసులో చెప్పుకోవటం మొదలుపెట్టండి. కుటుంబం విషయానికొస్తే మాటలు కొన్ని సందర్భాల్లో గాయపడతాయి. కుంభరాశివారు ప్రేమతో మాట్లాడినా అది చాలా విలువైనది. ఒక చిన్న ఆప్యాయత చూపింపు, ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రశ్న కుటుంబంలో దూరంగా ఉన్న హృదయాలను దగ్గర చేస్తుంది. కోపానికి బదులుగా ప్రేమతో చెప్పిన మాట కొన్నేండ్ల బాధను కూడా కరిగిస్తుంది. కుటుంబ సభ్యులపై అంచనాలను తగ్గించడం కూడా పరిష్కారం. వారు కాదు అని మనం అనుకున్నట్లుగా ప్రవర్తించకపోవడం వల్ల బాధ ఉంటుంది. కాని మీరు వారికివ్వేది ప్రేమైతే వారు మీకిస్తేది గౌరవం. కుటుంబంలో శాంతి రావాలంటే తప్పులను వెతకడం కాదు, లోపాలను మన్నించడం ఉత్తమ పరిష్కారం. ధన సమస్యల కోసం అత్యంత శక్తివంతమైన పరిహారం సూక్త ఆలోచన ప్లస్ వ్యవస్థత. డబ్బు వచ్చింది కాబట్టి ఖర్చు చేయడం కాదు, డబ్బు వచ్చాక కూడా సేవ్ చేయడం కుంభరాశివారికి అదృష్టాన్ని తెస్తుంది.
డబ్బు వెళ్ళిపోతుందనే భయాన్ని వదలి డబ్బు వస్తోందని నమ్మకం పెంచుకోవాలి. అందుకోసం ప్రతివారం ఒక చిన్న భోజనమైనా పేదలకివ్వడం, ఒక చిన్న దానమైనా దేవాలయానికి చేయడం, ఇవి ఆర్థిక ప్రవాహాన్ని అద్భుతంగా తెరుస్తాయి. ధనం మనసులో ఉన్న భావాల ప్రతిబింబం. మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ధనం సులభంగా వస్తుంది. అహంకారం, కోపం, అసూయ ఇవి డబ్బు శక్తిని బ్లాక్ చేస్తాయి. ప్రేమ, సానుకూలత, దానం ఇవి డబ్బును ఆకర్షిస్తాయి. కుంభరాశివారికి ప్రత్యేక సూచన: అర్థమున్న ఖర్చు మంచి అదృష్టం, అబద్ధపు విలాసం దురదృష్టం. ఈ ఒక్క పాయింట్ మార్చుకుంటే జీవితాంతం ధనం అడ్డంకిల్లేకుండా ఉంటుంది. ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో పరిహారం: సహనం ప్లస్ స్థిరత్వం ప్లస్ గౌరవం. మీ ప్రతిభను ప్రపంచం గుర్తించడం కొన్నిసార్లు ఆలస్యమవుతుంది, కానీ గుర్తించిన తర్వాత ఎన్నడూ మర్చిపోదు. ఇదే కుంభరాశి యొక్క శక్తి. పోటీదారులు పెరిగినా అసూయతో పోరాడవద్దు. మీ పని మీన్ను పైకి తీసుకువస్తుంది. పనిలో తప్పులు జరిగితే మీరే మీన్ను నిందించుకునే అలవాటు మానేయాలి. తప్పులను దిద్దడం సరే, కానీ మీని విమర్శించడం కాదు. మీ ఆలోచనలు ఎప్పుడూ ఇతరుల దృష్టికి ముందుగానే పుట్టే స్వభావముంటుంది. అందుకే కొందరు మీను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. సహనం నిలబెట్టుకుంటే అదే ఆలోచన ఒకరోజు మీకు అత్యంత పెద్ద విజయమిస్తుంది. ప్రతిరోజూ పనికి వెళ్లే ముందు, ఈరోజు నేను నా జీవితాన్ని మార్చే పనికి ఒక అడుగు వేస్తున్నాను అని మనసులో చెప్పుకోండి. ఆ మాటను విశ్వం వింటుంది. ప్రేమలో వచ్చిన బాధను నిశ్శబ్దంగా భరించడం కుంభరాశివారికి ఎక్కువ. మీరు ప్రేమను లోపల దాచుకుంటారు, చూపించరు. కాని ప్రేమ ఉన్నప్పుడు అది కనిపించకపోయినా ఉన్నవారు తెలుసుకుంటారు. ప్రేమలో పరిహారం అంటే అహంకారాన్ని కాదు, అభిమానం చూపించడం. మీ భావాలు ఎవరికైనా విలువైనవే. అవి బయటకు రావాలి. కొన్నిసార్లు సంబంధం మాట్లాడితేనే బాగవుతుంది. మాటలేని ప్రేమ కూడా ప్రేమే కాని మాటలతో ఉన్న ప్రేమ జీవితం. పాస్ట్ని పునరావృతం చెయ్యకుండా, ప్రేమను ఒత్తిడిగా కాకుండా ఉపశమనంగా చూసే నేర్చుకోవాలి. ఎవరినైనా ప్రేమిస్తున్నవారికి ఒక సూచన: ప్రేమను పొందడం గొప్పది కాదు, ప్రేమను నిలబెట్టుకోవడం గొప్పది. ఆధ్యాత్మిక పరిహారం కుంభరాశివారికి అతి బలమైన ఆయుధం. దేవునిపై నమ్మకం ఉండేవారు కాని భావాలను గుండెల్లో ఉంచుకుంటారు. అందుకే ఆధ్యాత్మికత మీ జీవితంలో బాధను శక్తిగా మారుస్తుంది. ప్రతిరోజూ 5 నిమిషాలైనా మహామృత్యుంజయ మంత్రం జపిస్తే మనసులో భయం తగ్గుతుంది, హృదయంలో ధైర్యం పెరుగుతుంది, శరీరంలో శక్తి ఏర్పడుతుంది, పనిలో అదృష్టం పెరుగుతుంది, జీవితంలో దైవ సాన్నిధ్యం అనుభవం కలుగుతుంది. ఈ మంత్రం కుంభరాశివారికి ప్రత్యేకంగా ఎందుకు పనిచేస్తుందంటే, శనిశక్తి క్షీణించిన చోట శివశక్తి రక్షిస్తుంది. మంత్రం దేవుడు వినడం కాదు, మనిషి దైవంలో కలవడం. విశ్వానికి మీ జీవితాన్ని మార్చాలన్న సంకేతమిచ్చే మార్గం ఒక్కటే: సానుకూల చర్యలు. ప్రేమగా మాట్లాడడం, సాయం చేయడం, ప్రణాళికతో పనిచేయడం, ఖర్చుకు జాగ్రత్తగా ఉండడం. ఆరోగ్యాన్ని పట్టుకునేవారు, దేవునిపై విశ్వాసం కలిగినవారు జీవితంలో ఎన్నడూ పడిపోరు. పడినా మరింత బలంగా నిలబడతారు. కుంభరాశివారు చిన్నదాన్ని కోరడం కోసం పుట్టలేదు, మీరు పెద్దదాన్ని సాధించడానికి పుట్టినవారు. పరిహారాలు అంటే కష్టం వచ్చినప్పుడు చేసే ప్రయత్నం కాదు, విజయం రాబోయే నేలని సిద్ధం చేయడం. ఈ పరిహారాలను పాటించే కుంభరాశివారు జీవితంలో కేవలం బలంగా మారరు, జీవితానికే స్ఫూర్తి అవుతారు. మీరు ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది. ప్రపంచం మీను గుర్తించాల్సింది ఇంకా మిగిలి ఉంది. మహామృత్యుంజయేశ్వర స్వామి ఆశీర్వాదం మీ ప్రతి అడుగు ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఇదే కుంభరాశివారికి 2025 నవంబర్ 23 నుండి 26 వరకు ఉండబోయే పూర్తి గ్రహఫలాలు. మీ జీవితంలో మార్పు రావాలని మీరు ఎంతకాలంగా కోరుకుంటూ ఉన్నారో ఆ మార్పు ఇప్పుడు మీ వైపు అడుగులు వేస్తోంది. మీరు అర్హత ఉన్నవారు, మీరు విలువ ఉన్నవారు, మరియు మీరు ఎదగటానికి పుట్టినవారు. ప్రతి కష్టాన్ని జయించడానికి శక్తి మీలో ఉంది. ప్రతి లక్ష్యాన్ని అందుకోవడానికి దైవ ఆశీర్వాదం మీ వెంటే ఉంది. ఈ వీడియోలో చెప్పిన సూచనలు, ఆధ్యాత్మిక బలం, స్వామి దయ ఇవన్నీ మీ జీవితాన్ని వెలుగుల దిశగా తీసుకెళ్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మహామృత్యుంజయేశ్వర స్వామి కరుణ ఎల్లప్పుడూ మీ కుటుంబం మీద, మీ ఆరోగ్యంపై, మీ పనిపై, మీ ప్రేమపై, మీ భవిష్యత్తుపై ఉండాలని ఆశాభావంతో ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మాకోసం ఒక చిన్న సహాయం చేయగలరు. మీరు వింటున్నారా అనిపిస్తే ఒక క్షణం ఆగి కింద కామెంట్లో భక్తితో రాయండి, ఓం నమఃశివాయ లేదా మహామృత్యుంజయేశ్వర స్వామి దయ కావాలి
అది కేవలం కామెంట్ కాదు, దైవం వైపు తీసే మీ విశ్వాసపు అడుగు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ గ్రూప్స్కి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్ చేసుకోండి. మీ ప్రోత్సాహం మాకు కొత్త వీడియోలు చేయడానికి అత్యంత పెద్ద బలం. మళ్ళీ కొత్త శుభఫలాలతో, కొత్త ఆశతో, కొత్త ఆశీర్వాదాలతో త్వరలో కలుద్దాం. జై మహామృత్యుంజయేశ్వర స్వామి. ధన్యవాదాలు.